దైవ గ్రంథంలో నుండి యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. దయచేసి 10, 11 రెండు వచనాలు కూడా దయచేసి అందరం కలిసి చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 10, 11 వచనాలు. గనుక పిలాతు, నాతో మాటలాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు నీవెరుగవా అని ఆయన తనెను. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను. నేను ఒక సంఘానికి కాపరిగా ఉన్నప్పటికీ, లోకరీతిగా పాస్టర్గా ఉన్నప్పటికీ, నేను కూడా దాదాపు 3 సంవత్సరాలు తక్కువలో ఉన్నాను. ఈ మధ్యకాలంలో నేను కూడా ఎప్పుడు కూడా ఏదైనా గృహాన్ని ఆధారం చేసుకొని సువార్త కూడికలు పెట్టింది చాలా తక్కువే. నాకు కూడా చాలా సిగ్గుగా ఉంది, అవమానకరంగా ఉంది. ప్రభు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ దినం మీ ఇక్కడున్న స్థానిక సంఘముతో కలిసి మీకున్న భారాన్ని బట్టి, మీ ప్రార్థన దాన్ని బట్టి నేను కూడా ప్రభు మాటలు కొన్ని ప్రకటించడానికి, ఎక్కడి నుంచో ప్రభు నన్ను కూడా ఇక్కడికి నడిపించి కొన్ని మాటలు ప్రకటించడానికి ఎన్నికలేని నాకు కూడా దేవుడు అవకాశం ఇచ్చినందుకు నేను మొదట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తర్వాత సంఘము కూడా, స్థానిక సంఘము కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ వచ్చింది కూడా సంఘానికి కూడా వందనములు తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడే ఒక 10 నిమిషాల క్రితం రెడీ కూర్చొని అట్లా యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఒక వ్యక్తి అంటున్నాడు, ఏమంటున్నాడంటే, యేసు ప్రభు వారు పాపి కాబట్టి ఆయన ఏం చేశారంట, సిలువ వేసినారు అని జాన్ పాల్ అనే ఒక దైవ సేవకునితో డిబేట్ చేస్తూ ఒక వ్యక్తి మాట్లాడిన మాట అది. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ అయితే దైవ గ్రంథం మనుషులు, లేకపోతే మతములో ఉన్నవారు, లేకపోతే మార్గాన్ని విమర్శించే వాళ్ళు ఎన్ని రకాలుగా అయినా మాట్లాడతారు, ఎలా అయినా మాట్లాడతారు. నా దేశీయులారా, ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి నా ప్రాంత వాసులారా, అయితే దైవ గ్రంథము, దేవుని గ్రంథమైన, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దేవుని గురించి, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి, ఆయన సిలువ గురించి, ఆయన సిలువ వేయబడ్డానికి కారణం ఏమిటనేది ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి ఇవి దేవుని మాటలే తప్ప మానవ సంబంధమైన మాటలు కావు. ఎందుకు మేము ఇంత నొక్కి ఒక్కానించి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నామంటే, అనేక మంది జీవితాలను మార్చింది దేవుని మాట, బైబిల్ మాట. చెప్తున్న నా జీవితాన్ని కూడా మార్చింది దేవుని మాట. నా జీవితాన్ని కూడా సంతోషాన్ని ఇచ్చింది దేవుని మాట, బైబిల్ మాట. కాబట్టి ప్రియమైన వారులారా, యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 10వ వచనములో యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తున్న సందర్భంలో ఒక గవర్నర్ అయిన ఒక అధికారి యేసు ప్రభు వారితో మాట్లాడుతూ తను ఏమంటున్నాడంటే, ఆయనతో, పిలాతు, నాతో మాటలాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియు నీవెరుగవా అని ఆయనతో అన్నాడు. పిలాతుకు ఏ అధికారం ఉందంట? యేసు ప్రభు వారిని సిలువ వేయుటకు, యేసు ప్రభు వారిని సిలువ వేయకుండా విడుదల చేయుటకు పిలాతుకు అధికారము కలదని యేసు ప్రభుతో అంటుంటే, అప్పుడు ఆ యేసు ప్రభు వారు సృష్టికర్త అయిన దేవుడు 11వ వచనంలో ఆ అధికారి అయిన ఆ గవర్నర్తో, ఆ పిలాతుతో, సృష్టికర్త అయిన దేవుడు, సిలువరెక్కబోతున్న ఆ దేవుడు ఏమంటున్నాడంటే, అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. ఏం మాట్లాడుతున్నాడండి? ఇప్పుడే ఒక యూట్యూబ్లో అదేది రాజమండ్రి దగ్గర కొవ్వొత్తుల ప్రదర్శనశాల చూస్తుంటే, ఒక పోలీస్ ఆఫీసర్ పైకి ఒక వ్యక్తి
నువ్వు పబ్లిక్ సర్వెంట్వి, నువ్వు గవర్నమెంట్ సర్వెంట్వి కాదంటుంటే, ఆ మాట అన్నందుకు ఒక వ్యక్తిని బలవంతంగా ఏం చేశారంటే అనేక మంది పోలీసులు అతన్ని పట్టుకొని పోయి జీపులో ఎక్కిస్తూ వచ్చారు. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, ఒక సామాన్యుడు ఒక అధికారిని ఎదిరిస్తే ఎలా ఉంటుందో ఈరోజు మనం కళ్ళకు కట్టినట్లుగా చూడగలుగుతున్నాం. ప్రియమైన వారలారా, ఒక అధికారి ముందు యేసు ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా యేసు, నిన్ను విడుదల చేయటకు, నిన్ను సిలువ వేయటకు నాకు అధికారము కలదంటే, సిలువను ఎక్కబోతున్న యేసు ప్రభువారు అధికారితో ఏమంటున్నాడు? ఓ పిలాతు, నువ్వు చెప్తున్నావు బాగానే ఉంది, పైనుండి అధికారం నీకు ఇయ్యపడితేనే తప్ప నా పైన నీకు ఏ అధికారము లేదు. ఏం చెప్తున్నాడండి యేసు ప్రభువారు? ఎక్కడి నుంచి అంటే అధికారం? పైనుండి అధికారం. ఎవరికి? పైనుండి అధికారం వచ్చింది. ఎవరికి? పిలాతుకు. ప్రియమైన వారలారా, ఈ రాత్రికాల సమయంలో మేము కొన్ని సత్యమైన మాటలు మీకు తెలియజేయడానికి మేము ఇష్టపడుతున్నాం. అసలు యేసు ప్రభు వారు ఎప్పుడు సిలువ వేయబడ్డాడు? 2025 సంవత్సరాల క్రితమా? 2025 సంవత్సరాల క్రితమా యేసు ప్రభు వారు సిలువ వేయబడింది? కాదు ప్రియమైన వారలారా. దేవుని గ్రంథము, దైవ ఉద్దేశము యేసు ప్రభు వారిని ఎప్పుడు సిలువ వేయడానికి ఇష్టపడుతూ వచ్చిందంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయన. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగించబడ్డాడు అంటే ఏదో రోమా ప్రభుత్వమో లేకపోతే యూదా జాతో ఆయన అప్పగించలేదండి. వాళ్ళకి అధికారం లేదండి. యేసు ప్రభు వారిని సిలువ వేయడానికి ఇష్టపడింది ఎవరంటే ఇక్కడ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనంలో రాయబడింది, దేవుడు నిశ్చయించిన సంకల్పం. ఏమండి? యేసు ప్రభు సిలువ వేయబడాలని ఎవరు నిర్ణయించారంట? ఎవరు సంకల్పించారు? అది ఎవరి భవిష్యత్తు జ్ఞానం? భవిష్యత్తులో యేసు ప్రభు సిలువ వేయబడాలా అనేది దైవ నిర్ణయం. అది ఎవరి నిర్ణయం? అందుకని యేసు ప్రభు పిలాతు అన్నాడు, పైనుండి నీకు అధికారం ఇవ్వబడిన తప్ప పిలాతు నా పైన నీకు అధికారము లేదు. ఏమి మాట్లాడుతున్నాడండి యేసు ప్రభు వారు? ఏం మాట్లాడుతున్నాడు? ఎవరిచ్చారా పవర్ ఆయన కంటే? ప్రియమైన వారలారా, అది దేవుని సంకల్పం, దేవుడు నిశ్చయించిన సంకల్పం, అది దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానం. యేసు ప్రభు సిలువ వేయబడాలి అనేది. ప్రకటన 13వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన 13:8. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. ఏమండి? మా ప్రాంత వాసులారా, ఒక సత్యాన్ని మీకు చెప్తున్నాం. యేసు ప్రభువారు ఆయన ఎప్పుడు వధించబడ్డాడు? యేసు ప్రభువారు సిలువ వేయబడాలని దేవుని నిర్ణయం అంటే ఇక రాయబడింది, భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. ఎవరైనా ప్రభు అయినా యేసుక్రీస్తు వారు ఎప్పుడు వధించబడ్డాడు? యేసు ప్రభు వారు సిలువ వేయబడాలి అని దైవ నిర్ణయం ఎప్పుడు నిర్ణయించింది? భవిష్యత్తు జ్ఞానం ఏం చెప్తుంది అంటే, ఈ సర్వ సృష్టికి సూర్యుడు కలుగజేయక మునుపు, భూమి పుట్టక మునుపు, మహాసముద్రాలు కలుగజేయక మునుపు, ఆకాశ నక్షత్రములు ఆ దేవుడు కలుగజేయక మునుపే ఆ యేసు ప్రభువారు సిలువ వేయబడాలని ఇప్పుడు జగదుత్పత్తి, ఈ జగత్తు పుట్టక ముందే అది దైవ నిర్ణయం. కానీ ఈ ప్రపంచానికి యేసు ప్రభు ఎవరు అర్థం కావడం లేదు.
ఈ మానవాళికి యేసు ప్రభు ఎందుకు సిలువనెక్కినాడో అర్థం కావడం లేదు. ఏదో మహానుభావులలో ఆయన ఒకడు, ఆయనను కూడా అన్యాయముగా చంపినారు అని చెప్పేసి అంటున్నారు. ఈ మధ్య కాలంలో కొంతమంది ఇంకా అన్యాయపు మాటలు మాట్లాడుతున్నారు ప్రభు అయిన యేసు ప్రభువారి గురించి, ఆయన శిలువ మరణాన్ని గురించి, ఆయన పునరుత్థానాన్ని గురించి. ప్రియమైన వారలారా, అది దైవ సంబంధమైన సంకల్పం, అది దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 27వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 27వ వచనం. ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించినో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు ఏవి జరగాలి, ఏది సంకల్పించినాడు, ఏమి నిర్ణయించాడు ముందుగా దేవుడంటే, ప్రియమైన వారలారా, ఏవి జరగవలనని నీ హస్తమును, అంటే దేవుని యొక్క హస్తం ఏమి జరగవలనో ముందుగానే రాసి పెట్టినాడు తన గ్రంథములో. ఏవి జరగవలో ఆ సంకల్పాన్ని ముందుగానే తెలియజేస్తూ వచ్చినాడు దేవుడు. ఏమి నిర్ణయించినాడో క్రీస్తు పట్ల అవన్నీ ముందుగానే దేవుడు తెలియపరుస్తూ వచ్చినాడు ఆయా ప్రవక్తల ద్వారా. మా ప్రియమైన వారలారా, యేసు ప్రభు వారు సిలువ వేయబడింది 2025వ సంవత్సరాల క్రితమే కాదండి. ఎప్పుడైనా జగదుత్పత్తి మొదలుకొని ఎప్పుడో ఆయన సిలువ వేయబడడానికి నిర్ణయించబడ్డాడు. కాకపోతే ఆయన టైం వచ్చినప్పుడు ఈ లోకానికి వచ్చినాడు. ఆ దైవ సంకల్పం ప్రకారం ఆయన సిలువ వేయబడుతూ వచ్చినాడు. ప్రియమైన వారలారా, ఏవి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించను, అంటే దేవుడు ముందుగా నిర్ణయించినాడు. ఏమని నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు ప్రభువారు సిలువ వేయబడాలని. ఆయన దప్పికొంటుంటే యేసు ప్రభువారు సిలువలో ఏమన్నాడు? యేసు ప్రభువారు లేఖనము నెరవేరునట్లు ఏం చేయబడ్డాడంటే యేసు ప్రభువారు నేను దప్పి కొనుచున్నాను. యేసు ప్రభువారు సిలువ మీద ఉన్నప్పుడు, యేసు ప్రభువారు సిలువకు పోతున్నప్పుడు అనేక పర్యాయములలో యేసు ప్రభువారు ఈ భూలోకంలో జీవించిన కాలములో ఆ యేసు ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే, లేఖనము నెరవేరబడినట్లు ఇవి జరగవలెను ముందుగా చెప్పిన దేవుడు తన మరణాన్ని గురించి. అందుకని ఇక్కడ ఏం రాయబడిందంటే, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 24వ వచనంలో, వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి, నాథా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. అన్యజనులు ఏలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి. ప్రభువు మీదను ఆ క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిది అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితే. ఎప్పుడు పలికించినాడు? యేసు ప్రభువారు ఈ లోకంలో పుట్టక మునిపే. యేసు ప్రభువారు ఈ లోకంలో పుట్టక ముందే, యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించక ముందే, యేసు ప్రభువారు సిలువ వేయబడక మునిపే రోమా ప్రభుత్వం వారు, యూదా జాతి వారు యేసు ప్రభు పైన నేరములు మోపక మునిపే యేసు ప్రభు సిలువ వేయబడాలని, అధికారుల చేత, ప్రజల చేత, అందరి చేత ఆయన ద్వేషించబడాలని కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చారు. ఏ ప్రవక్త? కీర్తన గ్రంథం 2వ కీర్తనలో ఆ మాట రాయబడింది. చూడండి, అక్కడ అపోస్తులు చెప్పినటువంటి మాట, ప్రవక్త అయిన దావీదు పలికిన మాట ఎక్కడ రాయబడింది? కీర్తన గ్రంథం 2వ కీర్తన గ్రంథంలోంచి 2వ కీర్తన మొదటి వచనం. 2వ కీర్తన మొదటి వచనం, అన్యజనులు ఏలా అల్లరి చేయుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేదము రండని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకు ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడి ఉన్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఎప్పుడండి?
ఎప్పుడండి ఈ మాటలు రాయబడ్డాయి దేవుని గురించి? ఎప్పుడండి సిలువ వేయబడిన ఆ యేసు క్రీస్తు వారి గురించి మాటలు రాయబడ్డాయంటే ఆయన పుట్టక ముందే, క్రీస్తు వారు పుట్టక ముందే ఆయన భూరాజులకు క్రీస్తుకు వ్యతిరేకంగా భూరాజులు లేస్తారని, అధిపతులు ఆయనకు వ్యతిరేకంగా లేస్తారని, అన్ని జనులు ఆయన దగ్గరకు వచ్చి అల్లరి చేస్తారని ఏమల్లరి చేశారన్నా? పిలాతు ఏమన్నాడు? ఈ అల్లరి ఎక్కువ అగుచున్నది గనుక అన్నాడు. అన్యజనులు ఏమల్లరి చేశారు వాళ్ళు? ఏంటి అల్లరి? సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయము. అరే ఏం తప్పు చేశాడయ్యా? అన్నారు అవసరం ఏమన్నారు? సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయము. ఎప్పుడు చెప్పినాడు దేవుడు? 2025వ సంవత్సరాల క్రితం కాదండి. యేసు ప్రభు పుట్టక ముందే యేసు ప్రభు అన్ని జనుల చేత, యూదా జాతి చేత, భూరాజుల చేత, అధిపతుల చేత ఆయన తృణీకరించబడాలని, ఆయన హింసించబడాలని, ఆయన సిలువ వేయబడాలని దేవుడు ఎప్పుడో రాసి పెట్టాడండి. ఎప్పుడో రాసి పెట్టినాడు. 22వ కీర్తన 22వ కీర్తన చూడండి. అక్కడ 22వ కీర్తన 16వ వచనం లేదా 15 చదువుతాను. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక దౌడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపుకుడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరిచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు. ఎప్పుడో దేవుడు పుట్టక ముందే దైవ సంబంధమైన భవిష్యత్తు జ్ఞానం నెరవేర్చబడాలని, యేసు ప్రభు పుట్టక ముందే ఒక దావీదు ప్రవక్త ద్వారా దేవుడు రాయించి పెడుతున్న మాటలివి. యేసు ప్రభు యొక్క వస్త్రం కోసం చీట్లు వేసుకుంటారని యేసు ప్రభు పుట్టక ముందే సృష్టికర్త అయిన దేవుడు ఆ దేవుని కుమారుడు గురించి, ఆ శిలువ బలియాగము గురించి, ఆ శిలువలో ఆ దేవుడు పొందేటువంటి అవమానము గురించి దావీదు ప్రవక్త ద్వారా దేవుడు రాయించిన మాటలండి ఇవి. ఎవడు చెప్పారు రానికి? చాలా బాధ వేసింది ఆ మాట చూస్తారు యూట్యూబ్లో. ఏమన్నారు అంటే, చెప్పకూడదు కాబట్టి, చెప్తే ఇప్పుడే వచ్చి కొడతారు కాబట్టి, అదొక భయం కాబట్టి చెప్పడం అంతే. ఏమంటున్నారు జనాలు? అతడు పాపి కాబట్టి ఏం చేయబడ్డాడంట? సిలువ వేయబడ్డాడంట. రే, పాపము నుండి తప్పించడానికి ఆయన సిలువ వేయబడ్డారా? పాపిని పాపము నుండి తప్పించడానికే క్రీస్తు సిలువ వేయబడ్డాడు. అది దేవుని సంకల్పం. దేవుడు పుట్టక ముందే దేవుడు చచ్చిపోవాలని, ఆయన సిలువ వేయబడాలని, ఆయన అంగీ కొరకు చీట్లు వేయబడాలని, ప్రజలు ఆయనను పొడచాలని, ఆయన కాళ్ళు చేతులు పొడచాలని దేవుడు ఎప్పుడో రాయించాడు నా సహోదరులారా. అది నిన్న మొన్న జరిగిన సంఘటన కాదండి. జకర్యా గ్రంథం. ఎందుకు నేను ఈ మాటలన్నీ మీకు తెలియపరుస్తున్నా అంటే, మా ప్రియమైన వారలారా, యేసు ప్రభు ఏదో యాదృచ్ఛికంగా ఏదో చేసినాడని ఆయన సిలువనెక్కలేదండి. అది దైవ సంకల్పం, అది దేవుని ఉద్దేశం, దేవుడు ముందుగా నిర్ణయించిన నిర్ణయం అని చెప్పడానికి ఈ మాటలు మీకు పరిచయం చేస్తున్నాను. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఏమన్నాడు? జకర్యా అనే ప్రవక్త ద్వారా, మోషే అనే ప్రవక్త ద్వారా, దావీదు అనే ప్రవక్త ద్వారా, యెషయా అనే ప్రవక్త ద్వారా క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకములో కాదండి, క్రీస్తుకు పూర్వమే దేవుడు ఆ క్రీస్తు గురించి, ఆ యేసు రాజు గురించి, ఆ సృష్టికర్త అయిన దేవుని గురించి, నీ కోసం సిలువనెక్కబోతున్న ఆ సిలువలో బలైపోతున్నటువంటి ఆ దేవుని గురించి దేవుడు రాయించిన మాటలు. ఖడ్గమా ఎవరి మీద పడు? నా గొర్రెల కాపరి మీద నువ్వు పడు. ఏమండి, ఖడ్గం పడితే ఏమైపోతుంది? ఒక మనిషి మీద ఖడ్గం వేస్తే ఏమవుద్దండి? చచ్చిపోతాడు. ఏమైపోతాడు? మొన్ననే నేను కడప వాసినండి.
అది బిల్టప్ దగ్గర ఒక యూట్యూబ్ వచ్చింది. మా బిడ్డ చూపిస్తుంటే చూశాను. పబ్లిక్ అందరు చూస్తున్నారు, పిల్లలు చూస్తున్నారు, పెద్దవాళ్ళు చూస్తున్నారు. ఆటో వాడు ఆ వ్యక్తి నుంచి ఆ సైడ్ని ఆ వ్యక్తికి ఆనుకుని ఇలా పోతున్నాడు. ఆ వ్యక్తిని ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే బాగా పొడి చేశాడు కత్తి తీసుకొని. చావలేదని చెప్పేసి రోడ్డు పైన కత్తి తీసుకొని జంతువును కదా కోసినట్టు కోస్తున్నాడు. ఆ వీడియో చూస్తుంటే ఏంటి మానవుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఏమైపోతున్నాడు మానవుడు. అందుకని ఒక కవి చక్కటి పాట రాసినాడు, మాయమైపోతున్నాడన్నా మనిషి అన్నవాడు మచ్చుకైనా లేదు మానవత్వము చూడన్నాడు ఒక కవి. ప్రేమైన వాళ్ళారా, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, ఖడ్గం ఏం చేస్తుంది మనిషిని, ఆయుధం ఏం చేస్తుంది మనిషిని, అది చంపుతుంది. అదేం చేస్తుంది? చంపుతుంది. ఒక దావీదు, ఒక జకర్యా, ఒక యేషయ్యా, ఒక మోషే, ఇలా అనేక మంది ప్రవక్తల చేత దేవుడు ముందుగానే ప్రవచించినాడని అపోస్తుల కార్యములలో యేసు ప్రభు శిలువ వేయబడిన తర్వాత వారు ఎలుగెత్తి తమ గలమెత్తి ఎంత ధైర్యంగా బోధిస్తున్నాడు చూడండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 18వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 18వ వచనం. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయమును ఈలాగు దేవుడు చెప్పింది పిలాతు నెరవేర్చినాడు, దేవుడు చెప్పింది మనుషులు నెరవేర్చినాడు తప్ప. అందుకని పిలాతు వచ్చి ఏమన్నాడు యేసు ప్రభుతో? ఏమన్నాడు? ఓ యేసు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదు, నిన్ను విడిపించుటకు నాకు అధికారం కలదంటే అధికారము కలిగిన దేవుడు ఏమన్నాడు? ఓ పిలాతు, పైనుండి నీకు అధికారం ఇవ్వబడితే తప్ప నా పైన నీకు ఎట్టి అధికారము లేదు. మనుషులు క్రీస్తును సిలువ వేయలేరు, మనుషులు దేవుని సిలువ వేయలేరు. ఆయనే సిలువ వేయబడ్డాడు. అది దైవ సంకల్పం. ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చారు క్రీస్తుకు పూర్వం నుండి. అందుకని క్రీస్తు ప్రభు వారి మాటలను మనం ఒక్కసారి దైవ గ్రంథంలో చూస్తే, ఆయన చనిపోక ముందు యేసు ప్రభు వారు, మరణించక ముందు యేసు ప్రభు వారు, శిలువలో శ్రమ పడక ముందు ఆ క్రీస్తు ప్రభు వారు అన్న మాటలు ఏందో చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. నేను దాని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఎవడును నా ప్రాణము తీసుకొనడు. పిలాతు తీసుకోలేరు, యూదా జాతి ప్రజలు తీసుకోలేరు, ఈ లోకంలో ఎవరు కూడా క్రీస్తు రాజ్యాన్ని అంతము చెయ్యలేరు. ఎన్నో ప్రభుత్వాలు, ఎంతో మంది చక్రవర్తులు ఈ క్రీస్తు రాజ్యం ఉండకూడదని, ఈ క్రైస్తవ్యం ఉండకూడదని, నాశనము చేయాలని, కమ్యూనిస్టులైతేనేమి ఎంతమంది ఎన్ని రకాల ప్రయత్నం చేసినా ఈ నాటికి ప్రజ్వరిల్లుతూనే ఉంది క్రైస్తవ సామ్రాజ్యం, క్రీస్తు రాజ్యం. యేసుప్రభు అన్నాడు, ఏమన్నాడు యేసుప్రభు వారు? ఏమన్నాడు? ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. పిలాతు, నువ్వెంతయ్యా నా ముందు అంటున్నాడు. ఎవరు? యేసుప్రభు. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తీసుకున్నటకు నాకు. ప్రియమైన వారలారా, యేసు ప్రభు సిలువ వేయబడింది చేతగాని వానిగా కాదండి, ఆయన ఏదో చేసుకోలేక కాదండి, ఆయన ఇష్టపూర్వకంగా మానవులందరి కొరకు ప్రాణం పెట్టాడు. ముందుగానే దేవుడు చెప్పినాడు, దేవుడు చెప్పిన మాటలను ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చినారు. యేసు ప్రభు చనిపోక ముందే యేసు ప్రభు నా ప్రాణాన్ని నేను పెడుతున్నానని ఆయన నోటితో ఆయన స్వయంగా అనేక పర్యాయాలు చెబుతూ వచ్చినాడు, వేదన పొందుతూ వచ్చినాడు. ఆయనకంతటిగా ఆయన ప్రాణం పెట్టినాడు. ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి ఆ ప్రాణాన్ని మళ్ళీ ఏం చేశాడు? ఆయన తిరిగి తీసుకున్నాడు. ఆయన దేవుడు, క్రీస్తు ప్రభువారి దేవుడు. ఎందుకు చేశాడు ఇవన్నీ? దేవుడు ఎందుకు సంకల్పించినాడు? ప్రవక్తలు ఎందుకు ప్రవచించినారు? యేసు ప్రభువారు ఎందుకు తన ప్రాణం పెట్టినాడు? సరదాకా?
ఏమండి, పిక్నిక్ పోతే సరదా, పార్కుకు పోతే సరదా, సినిమాకి పోతే సరదా, ప్రాణం పెట్టడంలో సరదా ఏముందండి? ఎందుకు పెట్టాడండి ప్రాణము? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీ 2:8. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ప్రియమైన వారలారా, యేసు ప్రభువారు దేవుడై ఉండి దేవునితో సమానముగా ఉన్నటువంటి ఆ దేవుడు ఏం చేశాడంట? మనుషుడుగా కనబడ్డాడు, ఆకారములో మరణము పొందుతూ వచ్చినాడు. ఎలాంటి మరణం అంతా? శిలువ మరణం పొందినంతగా తన్ను తానే అప్పగించుకున్నాడు. ఒకరు అప్పగించాలి ఆయన్ని. అందుకని యేసు ప్రభు బ్రతికున్న దినాల్లో అనేక సార్లు, అనేక పర్యాయాలు శాస్త్రులు అనేవారు, పరిసయ్యులు అనేవాళ్ళు, ఈ సద్దుకాయులు అనేవాళ్ళు, అనేక మంది అధికారులు యేసు ప్రభువును పట్టుకోవడానికి వచ్చి కూడా ఏం చేశారు? పట్టుకోలేకపోతూ వచ్చినారు. అంతెందుకండి, యేసు ప్రభు తోటలో ప్రార్థన చేస్తుంటే సైనికులు వచ్చి పట్టుకోవాలని చూస్తే నేనే పట్టుకోండి అని యేసు ప్రభు అంటే ఒక్కసారి పట్టుకోలేక సాగిల పడ్డారు. ఎవరికి ఉందండి అధికారం? మానవులకు దేవుని సిలువ వేసే అంత అధికారం మానవులకు ఉందంటారా? దేవుణ్ణి సిలువ వేసే అంత అధికారం రోమా ప్రభుత్వానికి కలదంటారా? దేవుని సిలువ వేసేంత అధికారం పిలాతుకు ఉందంటారా? ప్రియమైన వారలారా, ఆయన అప్పగించుకున్నాడు. ఆయన దేవుడు తగ్గించుకున్నాడు. ఏ మరణం పొందినంతగా? సిలువ మరణం పొందినంతగా. ఎందుకు ఎంత చేశాడంటే మా ప్రియమైన వారలారా, ఎందుకు ఈ సిలువ కార్యం అంత ఘోరమైన కార్యం, అంత ఘోరమైన అవమానమైనటువంటి ఆ కార్యాన్ని యేసు ప్రభు ఎందుకు తన భుజస్కంధాల పైన మోసినాడు? ఎందుకు జగదుత్పత్తి మొదలుకొని ఆయన వధించబడ్డాడు? ఎందుకు యేసు ప్రభు ఈ లోకంలో పుట్టక మునిపే, క్రీస్తుకు పూర్వం అనేక మంది ప్రవక్తలు ఆయన చనిపోతారని, భయంకరమైన మరణం ఆయన పొందుతాడని ఎందుకు రాయించి పెట్టినారంటే ఆ కారణం కొన్ని మాటలు మీకు తెలియజేయడానికి మేము ఇష్టపడుతున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. కొలస్సీ 1వ అధ్యాయం 20వ వచనం. శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకునవలననియు తండ్రి అభీష్టమాయను. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారునయుండిన మిమ్మును కూడా. ఎలాంటి వాడు మానవుడు? అయ్యా, ఎందుకయ్యా యేసు ప్రభు శిలువకు అప్పగించుకున్నాడు? ఎందుకు దేవుడు భవిష్యత్తు జ్ఞానం ఆయన శిలువ వేయబడాలని నిర్ణయించింది? ముందుగానే దేవుడు ఎందుకు నిర్ణయించినాడు? ఎందుకు ప్రవక్తలు ప్రవచించినారు? ఎందుకు యేసు ప్రభువారు ఇష్టపూర్వకంగా తన ప్రాణము పెట్టినాడంటే ఇక రాయబడింది మా ప్రియమైన వారలారా. ఎందుకంటే ఆయన ద్వారా, ఎవరి ద్వారా? క్రీస్తు శిలువ మరణము ద్వారా సమస్తము, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకోవాలి. ఎవరికి సమాధానం లేదు? ప్రియమైన వారలారా, ఎవరికి సమాధానం లేదు? దేవునికి మానవులకి మధ్య ఏమి లేదు? సమాధానము లేదు. ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు వస్తే ఒక అంతర్జాతీయ సంస్థ ఉంది మధ్యవర్తిత్వం చేయడానికి. ఏదది? యుఎన్ఓను. అదేనా? ఐక్యరాజ్య సమితి ఉంది మధ్యవర్తిత్వం చేసి ఇరు దేశాలను సమాధానపరచడానికి. మరి దేవునికి మానవులకి మధ్య ఈ యొక్క అగాధం వస్తే, అసమాధానం వస్తే, శత్రుత్వం వస్తే, ఉగ్రత వస్తే ఎవరు సమాధానపరచాలా? ఈ లోకాన్ని దేవునితో ఎవరు సమాధానపరచాలా? అసలు ఎందుకు సమాధానం పోయింది మానవులకి దేవుని కంటే? రండి చూద్దాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం నుంచి. యెషయా గ్రంథము 59వ అధ్యాయం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం నుంచి. రక్షింపక నేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు,
విననేరక ఇండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. అడ్డం ఎవరు పడుతున్నారు? దేవుని దగ్గరకు మానవుడు పోకుండా అడ్డం పడేటివి ఏవి? దేవునితో మానవుడు సమాధాన పరచబడకుండా అడ్డుపడుతున్నవి ఏవి? ప్రియమైన వారలారా, ఇక రాయబడింది, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరిచెను. మానవుడు దేవుడు చక్కటి రూపములో మహిమా స్వరూపములో ఎటువంటి సిగ్గు లేకుండా వైభవోపేతంగా దేవుడు మానవుణ్ణి కలుగజేస్తే, మానవుడు చేసిన పాపమును బట్టి లోకము పాపములో పడిపోతే, లోకములో ఉన్న మానవులందరూ కూడా ఏ భేదము లేకుండా పాపము చేస్తే, దుష్క్రియలు చేస్తుంటే, అతిక్రమములు చేస్తుంటే, దోషములు చేస్తుంటే, ప్రియమైన వారలారా, మానవుని యొక్క దోషములు, మానవుని యొక్క అతిక్రమములు, మానవుని యొక్క పాపములు ఎవరికి మధ్య అడ్డుగా వచ్చినాయంట? మనం అనుకుంటాం, దేవుని నేను పూజ చేస్తున్నాను, దేవుని నేను మొక్కుంటున్నాను, చర్చికి పోతున్నాను, గంట కొడుతున్నాను, చర్చికి పోతున్నాను, బైబిల్ చదువుతున్నానని మనం అనుకుంటాం. కానీ దేవునికి మనిషికి మధ్య ఏం అడ్డం వచ్చినాయి? దేవునికి మనిషికి మధ్య అసమాధానం ఎందుకు వచ్చింది? దేవుడు ఎందుకు మనుషుని పట్టించుకోలేకపోతున్నాడు? మనిషి ఎందుకు చచ్చిపోతే దేవుని దగ్గరికి పోలేకపోతున్నాడంటే, ప్రియమైన వారలారా, మనిషి చేసిన పాపం, మనిషి చేసిన పాపం. అందుకని ఇక్కడ రాయబడింది, యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో అనేక మాటలు రాయబడుతూ వచ్చిన మానవుని యొక్క స్థితిగతుల గురించి. 3వ వచనం మనం గమనిస్తే, 3వ వచనం, మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. నా ప్రియమైన వారలారా, ఈరోజు మానవుని యొక్క జీవితం చూస్తే ఇట్లానే ఉంది. ఎక్కడ చూచినా అన్యాయముగా మనుషులను చంపుతున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, అబద్ధములు ఆడుతున్నారు, సత్యాన్ని అసత్యంగా మారుస్తున్నారు, న్యాయమును అన్యాయంగా మారుస్తున్నారు, లంచాలు తీసుకొని చట్టాలను సైతం మార్చేస్తున్నారు. అందుకనే దేవుడు అంటున్నాడు, అయ్యా మానవుడా, నీ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి. మానవుడు చెడిపోయినాడని చెప్తున్నాడు దేవుడు. ఒక నాలుక, ఒక చేతులు, ఒక పెదవులు ఏమైపోయాయంట? అన్నీ కూడా మానవుడి యొక్క దేహమంతా పాపములు మునిగిపోయిందంటున్నాడు. 7వ వచనం, వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును, వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి. బాగా కట్నం తీసుకుంటాడు భర్త గారు, బాగా చూసుకుంటాను భార్య గారిని. ఏం చేస్తున్నారు ఈ కాలంలో? ఎన్ని చూడడం లేదండి, అక్రమ సంబంధాలు పెట్టుకొని ఒక స్త్రీనే భర్తను చంపేస్తుంది, ఒక స్త్రీనే పిల్లల్ని చంపేస్తుంది. అన్నంలో విషం పెట్టో లేకపోతే దిండు ముఖం మీద పెట్టో ఊపిరాడకుండా చేసి. ఇవి పాపాలు కాదంటారా? మనిషిలో ఉన్న రాక్షస తత్వం కాదంటారా? ఇది అన్యాయం కాదంటారా? ఎన్ని చెప్పాలండి, ఎన్ని చెప్పాలి? మేడి పండు చూడ మేలుమేయుండో, పొట్ట విప్పి చూడ పురుగులుండో. మనిషి నిలువెల్ల ఏమున్నాయి? పైకి మనిషి బాగున్నాడు, మనిషి పైకి బాగా రకరకాల వస్త్రాలు వేసుకుంటాడు, పొట్ట నిండా ఏమున్నాయి? మనిషి నిండా ఏమున్నాయి? అన్ని పురుగులే, అంతా పాపమే. కవులు ఎప్పుడో చెప్పినారు. ప్రేమిల వల్ల ఈ పాపాన్ని బట్టి మానవుడు ఏమి చేయలేకపోతున్నాడో యెషయా గ్రంథం 59వ అధ్యాయం 9వ వచనంలో చూడండి ఏమన్నాడు. యెషయా గ్రంథం 59:9లో ఏమన్నాడు చూడండి. కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మును కలుసుకొనటలేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాము గాని చీకటియే. ఎవరు న్యాయం, ఎవరు నీతి, ఎవరు వెలుగు? దేవుడు నీతి, దేవుడు న్యాయం, దేవుడు వెలుగు. కాబట్టి మనిషి చేసే పాపము మానవునికి దేవునికి మధ్య అడ్డు వచ్చి ఏం చేస్తున్నాయంటే సమాధానము లేకుండా చేస్తూ వచ్చినాయి. అందుకని ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఏమన్నాడు చూడండి పౌలు ఏమన్నాడు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయం 21వ వచనం. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారున ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన. ఎందుకు యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు? ఎందుకు యేసు ప్రభు సిలువకు అప్పగించుకున్నాడు? ఎందుకు తనంతట తానే యేసు ప్రభు సిలువకు అప్పగించుకున్నాడు? ఎందుకు యేసు ప్రభు సిలువ వేయబడాలని ప్రవక్తలు ప్రవచించారు క్రీస్తుకు పూర్వం? ఎందుకు యేసు ప్రభు సిలువ వేయబడాలని దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానమైందంటే, ప్రియమైన వారలారా, ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా చెడిపోయి పాపములో ఉన్నప్పుడు ఆ పాపిష్టైన మనుషుని కోసం ఆ దేవుడి లోకానికి వచ్చి, దేవునికి మానవుడికి మధ్య అసమాధానం ఉన్నప్పుడు సమాధాన పరచడానికి ఆ దేవుడే ఈ లోకానికి వచ్చి సిలువ నెక్కవలనని భవిష్యత్తు జ్ఞానం అది ముందుగా దేవుడు నిర్ణయించినాడు. అందుకే మనం చదువుకున్న భాగంలో తన సన్నిధిని ఎలా ఉండాలని, మానవుడు ఎలా ఉండాలని, అపవిత్రమైన మానవుడు, అబద్ధములాడుతున్న మానవుడు, పాపముకై పరిగెడుతున్న మానవుడు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలని దేవుడు ఈ లోకానికి వచ్చి సిలువనెక్కినాడో ఇక్కడ బైబిల్ స్పష్టంగా చెప్తుంది. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన. చూశారా ప్రియమైన వారలారా, యేసు ప్రభు సిలువ ఎక్కినాడంటే, ఆయన సిలువ వేసుకున్నాడంటే ఏదో 3 మేకులు పీక్కోలేకని కాదండి. ఆ 3 మేకులు పీక్కుంటే నిన్ను కొడతారు 3 మేకలతో సిలువకి. ప్రియమైన వారలారా, నిన్ను కొడతారు సిలువకి. పాపము చేసింది నువ్వు, పాపము తలంపులు తలంచింది నువ్వు, పాపము శిక్షకు దేవుని ఉగ్రత రావాల్సింది నీపైకి. కాకపోతే నీ ఉగ్రతను నీ శిక్షను ఆయన భరించినాడు. అందుకని నీవు దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉండాలని, నీవు దేవుని ఎదుట నీతిగా ఉండాలని ఆ దేవుడేమయ్యంట మాంసయుక్తమైన దేహము దాల్చి ఈ లోకానికి వచ్చి ఏమైనాడు? మరణించినాడు. ఏం చేసినాడు? ఆయన మరణించినాడు. ఎక్కడ? కలువరి సిలువలో. అదండి యేసు ప్రభు మరణించడానికి కారణం. అదండి ఈ లోకంలో దేవునికి మనుషులకు మధ్యవర్తి ఎవరు లేకపోతే, మనిషి యొక్క పాపను పరిహరించేవారు ఏది లేకపోతే, తిమోతికి రాసిన మొదటి పత్రికలో తిమోతి గారు అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, యేసు ప్రభువారు దేవుణ్ణి మానవులను సమాధాన పరచడానికి ఆయన ఈ లోకానికి ఎలా వచ్చినాడో చెప్తున్నాడు. ఏ విధంగా ఆయన వచ్చినాడో చెప్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఎవరండి మధ్యవర్తి? మనుషులు పాపము చేస్తే ఆ పాపాన్ని బట్టి నరకం ఉంది. మనిషి పాపము చేస్తే ఆ పాపాన్ని బట్టి దేవుని సన్నిధికి దూరమైపోతున్నాడు. మనిషి పాపము చేస్తే ఆ పాపాన్ని బట్టి మనుషుడు అపవిత్రమవుతున్నాడు. ఈ లోకంలో మనం అనుకుంటున్నాం దైవ దర్శనం చేసుకుంటున్నామని. ఈ లోకంలో మనం అనుకుంటున్నాం మేము చర్చికి వెళ్తున్నాం గుడ్ ఫ్రైడేకి అని. ఈ లోకంలో మనం అనుకుంటున్నాం మేము మేరీ మాత దగ్గరికి పోయి టెంకాయలు కొట్టి వస్తున్నామని. ప్రియమైన వారలారా, మనిషి పాపాత్ముడైనప్పుడు ఆ దేవుని ఎలా దర్శించుకోగలడు? హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక భక్తుడు అంటాడు, దేవుడు పరిశుద్ధుడు గనుక మీరు కూడా ఎలా ఉండాలంట? పరిశుద్ధులే దేవుని దగ్గరికి పోగలరు. పరిశుద్ధుడే దేవుని చూడగలడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. వారు ఎవరిని చూస్తారు? వారు దేవుని చూస్తారు. పాపం పెట్టుకొని దేవుని చూడాలంటే, పాపం పెట్టుకొని దేవుని దగ్గరికి పోవాలంటే ఎలా పోతాడండి మనిషి? ప్రియమైన వారలారా, నిన్ను దేవుని దగ్గరికి చేర్చడానికి, దేవునితో నిన్ను సమకూర్చడానికి, దేవునితో నిన్ను సమాధానపరచడానికి యేసుక్రీస్తు వారి లోకానికి ఎట్లొచ్చాడంట? ఒక నరుడుగా వచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎలా వచ్చాడంట? ఒక మధ్యవర్తిగా వచ్చాడు. మధ్యవర్తిగా వచ్చిన నరుడు ఏం చేశాడు? 6వ వచనంలో ఏం చేశాడు? ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే
సమర్పించుకొనెను. పిలాతు అన్నాడు, నిన్ను సిలువ వేయటకు నాకు. పిలాతు, యేసు ప్రభు సమర్పించుకోకపోతే, దేవుడు నీకు అధికారం ఇవ్వకపోతే నువ్వెవడవయ్యా యేసు ప్రభును సిలువ వేయడానికి? ఏమన్నాడు ఇక్కడ? అందరి కొరకు విమోచన క్రయ ధనముగా తన్ను తానే ఏం చేశాడంట? మధ్యవర్తిగా వచ్చి ఆయన సమర్పించుకున్నాడు. ఆయన మరణించాలా, ఆయన రక్తము కార్చాలా, ఆయన అవమానపరచబడాలా యేసు ప్రభు వారు. ఆ అవమానము ద్వారా, మరణము ద్వారా, ఆయన రక్తము ద్వారా మనుషులను కడగాల, పవిత్రపరచాలా, దేవునితో సమాధానపరచాలా. అందుకు వచ్చినాడండి యేసు ప్రభు, అందుకు భరించాడండి సిలువ, అందుకు ఆయన మధ్యవర్తి అయినాడండి దేవునికి నరులకు మధ్య. అందుకు నరుడుగా ఈ లోకంలో జన్మించాడండి యేసు ప్రభు వారు. ప్రేమైన వాళ్ళరా, యేసు ప్రభు వారు సిలువ వేయబడడానికి కారణం అది. చూడండి, కొన్ని మాటలు చూసి నేను ముగిచ్చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడి బహు మంచిది. ఎలాగనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఏం చేయబడ్డాడు? చంపబడ్డాడు. దేనికోసం చంపబడ్డాడు? దొంగతనం చేశాడా? ఏమండి, ఏదైనా చేయకూడని పాపం చేశాడా? ఎందుకోసం యేసు ప్రభువారు చంపబడ్డాడంట? మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు. దేవుడు మనుషులు పాపము చేసి దేవునికి దూరంగా వెళ్ళిపోతే, వెలుగును చూడలేని వారై, నీతిని కలుసుకోలేని వారై మానవుడు లోకంలో ఉన్నప్పుడు ఆ మనిషిని దేవుని యొద్దకు తెచ్చుటకు, ఆ మనుషులను దేవుని యొద్దకు తెచ్చుటకు, మనుషులందరూ అనీతిమంతులైతే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని దేవుని వాక్యం చెబుతుంటే, అనీతిమంతులైన వారి కొరకు నీతిమంతుడైన దేవుడు ఏమైనాడంట? శరీర విషయంలో కలువరి శిలువ పైన ఏం చేయబడ్డాడు? చంపబడ్డాడు. మనం అనీతిమంతులం, మనం పాపాత్ములం, మనలో దోషములు ఉన్నాయి, మనలో అతిక్రమములు ఉన్నాయి. కాబట్టి మనలను నీతిమంతులుగా, మనలను పరిశుద్ధులుగా, మనలను దేవుని దగ్గర చేర్చడానికి యేసుప్రభు ఏం చేయబడ్డాడంటే చంపబడ్డాడు. ఏం చేయబడ్డాడు? ఆయన చంపబడ్డాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, కొన్ని మాటలు, 2 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. 5వ అధ్యాయం 19వ వచనం. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించును. చూసినారా ప్రియమైన వారలారా? యేసు ప్రభువారు మానవుడు చేసిన అపరాధములను మానవుడి మీద మోపకుండా, యేసుక్రీస్తు వారు లోకమును దేవునితో సమాధానపరచడానికి, ఈ లోకమును తనతో సమాధానపరుచుకోవడానికి 21వ వచనంలో ఆయన ఏం చేయబడ్డాడంట? 21వ వచనంలో ఏం చేయబడ్డాడు ఆయన? ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేయబడ్డాడు. శిక్ష నీది, పాపము నీది, దోషము నీది, పాతాళము నీది, అగ్నిగుండము నీది. కానీ ఇవన్నీ ఆయన తీసుకున్నాడు. నీకు బదులుగా ఆయన ఏం చేశాడు? శిక్ష అనుభవించాడు. తన ప్రాణమును ధారపోసినాడు. తను మాంసయుక్తమైన దేహమంది లోకము దాల్చి వచ్చి చనిపోతూ వచ్చినాడు. అది దైవ సంకల్పం. దేవుడు యేసు ప్రభువారు ముందుగానే చెబుతూ వచ్చినాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 17, 18 వచనాల్లో, నా ప్రాణము పెట్టుటకు నాకు అధికారము కలదని. అంటే ఎందుకు పెట్టాడు ఆయన ప్రాణం? ఎందుకు సిలువ వేసినాడు ఆయన్ని? ఎందుకు సిలువ ఎక్కినాడు యేసు ప్రభు? ఎందుకు ఘోరమైన మరణం పొందినాడంటే ఇక్కడ రాయబడింది, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసం పాపముగా చేయుటకు. కాబట్టి ఆయన పాపముగా చేయబడ్డాడు, లోకము దేవునితో సమాధానపరుచుకున్నట్టుకు. అందుకని యోహాను రాసిన మొదటి పత్రికలో యేసు ప్రభువారి గురించి ఏం రాబడిందంటే, లోకరక్షకుడు ఎవరైనా
లోకాన్ని దేవునితో సమాధానపరిచినాడు కాబట్టి, మానవుని పాపం తీసివేటకై రక్తము కార్చినాడు కాబట్టి ఆయనకున్న పేరేంటంటే లోకరక్షకుడు. ఎవరాయన? లోకరక్షకుడు. అయిపోయిందండి, ముగిచ్చేస్తున్నాం. అందుకని ప్రియమైన వారలారా, యేసు ప్రభు ఏదో ఆయన చేత కాని వాడుగా కానీ, ఏదో ప్రభుత్వం, ఏదో రోమా ప్రభుత్వము, ఏదో కొంతమంది మనుషులు, లేకపోతే ఈ కాలంలో కొంతమంది అన్నట్టుగా వక్రీకరించి, చరిత్రను వక్రీకరించి, దేవుని వాక్యాన్ని వక్రీకరించి చెప్తున్నట్లుగా యేసు ప్రభు వారు చేత కాని వాని వలె సిలువనెక్కలేదండి, ఇష్టపూర్వకంగా ఎక్కినాడు. అది దైవ సంకల్పం. ప్రవక్తలు క్రీస్తుకు పూర్వమే ఆయన చనిపోవాలని చెబుతూ వచ్చినారు. ఆయన ఎలా చనిపోతాడు కూడా చెబుతూ వచ్చినారు. ఎంత అవమానకరమైన శిలువ మరణం పొందుతాడో చెబుతూ వచ్చినారు. ప్రియమైన వారలారా, అన్నట్టుగానే ఆయన చనిపోయినాడు నిన్ను దేవునితో సమాధానపరచడానికి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయదు. రాత్రికాల సమయంలో నీ కోసం చనిపోయిన యేసు ప్రభువారు, నీ శిక్షను అనుభవించిన యేసు ప్రభువారు, నీ కోసం రక్తం కార్చిన యేసు ప్రభువారు ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు. ఏమని తెలుసా? ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా, రండి నా యొద్దకి, మీ పాప భారం నేను తీసివేస్తా, మీకు సమాధానం ఇస్తా, మిమ్మల్ని ఆశీర్వదిస్తా, మీకు ఆరోగ్యం ఇస్తా. ప్రియమైన వారలారా, పిలుస్తున్నాడు నీ పాప భారం తీసివేసి నీకు సమాధానం ఇవ్వడానికి, దైవ సంబంధమైన ఆశీర్వాదం నీకు ఇవ్వడానికి, దేవుని దగ్గర నిన్ను చేర్చడానికి. వస్తావా? నీ కోసం చనిపోయిన యేసు ప్రభువును అంగీకరిస్తావా? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, మృతులలో ఆయన లేపరని నీ హృదయమందు విశ్వసిస్తే నీకు వస్తుంది రక్షణ. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, రక్షణను పొంది లక్షణముగా వెల్లుడి, లక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. పాపమెరుగని ప్రభుని కొరకు పాపముగను చేయబడెను, పాపమెరుగని ప్రభుని కొరకు పాపముగను చేయబడెను. శాపగ్రాహియే సిలువలో, శాపగ్రాహియే సిలువలో పరుగిడి రమ్ము, శాపగ్రాహియే సిలువలో, శాపగ్రాహియే సిలువలో పరుగిడి రమ్ము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. ప్రియమైన వారలారా, ఇంతవరకు మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి రక్షణ సువార్త వింటూ వచ్చారు. దేవుడు నిన్ను ప్రేమించి దైవదాసుని మరుగుపరుచుకొని తన ప్రేమ కలిగిన మాటలు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. సత్యమైనటువంటి మాటలు నీకు తెలియపరుస్తూ వచ్చాడు. ఇంకా యేసు ఎవరో అని, నాకు సంబంధించిన వ్యక్తి కాదని, దేవుడు కాదని ఒకవేళ నీ హృదయంలో తలంచి ఉండవచ్చు. అయితే మనుషులందరి కొరకు ఆయన ఈ లోకంలో జన్మించినాడు. మనుషులందరి పాపదోషము కొరకై శిలువలో మరణించి మనుషులందరి పాపములు క్షమించి ఆయన కార్చిన రక్తం ద్వారా మనుషులకు విడుదల విమోచన అనుగ్రహించి నశించి నరకానికి వెళ్ళవలసినటువంటి మానవులను నేనే మార్గమని చెప్పి
యేసుని ఎందరు అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లలటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. అంతేకాకుండా నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రానేరడని సెలవిస్తాడు. పరలోక రాజ్యం అంటే మోక్షాన్ని నువ్వు చేరాలంటే పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా చేయబడాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఈ హృదయం శుద్ధి చేయబడాలి అంటే యేసు రక్తం చేత కడగబడి పవిత్రుడిగా పవిత్రాలుగా చేయబడి ఆయన రాజ్యములో ప్రవేశించాలి. దాని కొరకై నువ్వు ఏమి చేయాల్సిన పని లేదు. యేసుప్రభువా, నువ్వు నీతిమంతుడైన దేవుడవు, దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చి నా పాపాల కొరకై నువ్వు చనిపోయి సమాధి చేయబడి సిలువేయబడి సమాధి చేయబడి తిరిగి లేచావు. నీవు కార్చిన రక్తం ద్వారా నా పాపములన్నిటినీ క్షమించుము, కడుగుము. నీ బిడ్డగా నన్ను అంగీకరించమని ఈ నోటితో ఒప్పుకొని హృదయం అందు విశ్వసించిన ఎడల నువ్వు ఆయన బిడ్డగా మార్చబడతావు. అంతేకాకుండా గొప్ప సంతోషం, ఆనందమును, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని రాజ్యం అనే మోక్షమును పొందుతూ వస్తావు. ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు ఇంటి వారు రక్షణ పొందరనే మాట నీ జీవితంలో పొందుతూ వస్తావు. ఈ గొప్ప తరుణమును పోగొట్టుకొనవద్దు. నువ్వు ఎక్కడున్నా సరే, మైక్ ద్వారా నువ్వు విన్నా, ఇక్కడ కూర్చొని విన్నా, ఇంకా యేసు ప్రభు వారిని నువ్వు నీకు రక్షకుడిగా అంగీకరించకపోయినట్లయితే ఈ రాత్రి తీర్మానం చేసుకో. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. నా శాంతినే మీకు అనుగ్రహించునన్నావు, నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేతునన్నాడు. అలాంటి గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు తన 2 చేతులు చాచి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నా ఎదుకొచ్చువా, నేను ఎంత మాత్రం బయటకు త్రోసివేయనని సెలవిచ్చిన ప్రేమ కలిగిన రక్షకుడు యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో ఇలాంటి ప్రేమనికి ఎవరు తెలియపరచరు, ఒక్క యేసు ప్రభు వారే. ఆ గొప్ప ధన్యత, ఆధిక్యత నువ్వు పోగొట్టుకొనవద్దు. నేడే తీర్మానం చేసుకో. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ వస్తాం.